హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ ద్వారా ఒక క్వశ్చన్ అయితే అడిగారు రేసింగ్ పీజియన్స్ గురించి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి కామెంట్. అన్న, సాదా పీజియన్స్కి రేసింగ్ పీజియన్స్కి తేడా ఏమి? నాటి పీజియన్స్ ఎందుకు ఎగరలేవు? రేసింగ్ పీజియన్స్ ఎగురుతున్నాయి ఎందుకు? కారణం చెప్పండి అన్న అని అడుగున్నారు. ఇక్కడ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, రేసింగ్ పీజియన్ అనేది వేరు, నార్మల్ పీజియన్ అనేది వేరు ఫ్రెండ్స్. ఇక్కడ సాదా పీజియన్ అంటే నార్మల్ పీజియన్. ఇంకా కొంతమంది హై ఫ్లైయర్స్ సాదాలు కూడా ఉంటాయి, అవి కూడా రేసర్సే. అవి ఏంటంటే హై ఫ్లయింగ్ రేసెస్ అనేవి చేస్తుంటాయి అవి. మనం ఇక్కడ రేసింగ్ పీజియన్స్ వచ్చేసరికి మనం రేసింగ్ హోమర్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ సాదా పీజియన్స్ వచ్చేసరికి నార్మల్ పీజియన్స్ అని తీసుకుంటాం. ఈ నార్మల్ పీజియన్ ఏంటంటే ఫ్రెండ్స్, జస్ట్ పెంచుకోవడానికి మనం యూజ్ చేస్తాం. దానివల్ల రేసులు అనేవి మనం చేయలేం. దాన్ని తీసుకెళ్ళి దాని మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది అంటే అది ఒక 10 to 15 కిలోమీటర్స్ మ్యాక్సిమం. అది కూడా అలవాటు చేసి దాని కండిషన్ బాగుంటాయి. అలా కండిషన్ కూడా బాగాలేనప్పుడు కొన్ని 3 కిలోమీటర్స్ అవతల వదిలేసినా రాలేవు. కాబట్టి ఇవి ఏంటంటే మనకు రేసింగ్ అన్ఫిట్ ఇవి. అదేవిధంగా రేసింగ్ పీజియన్స్ పరంగా వస్తే, ఈ రేసింగ్ పీజియన్ ఏంటంటే ఫ్రెండ్స్, బై బర్తే వీటి యొక్క స్ట్రెంగ్త్ అనేది, స్టామినా అనేది హైగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక రేస్ చేయడానికి కావలసినటువంటి స్టామినా అనేది, స్ట్రెంగ్త్ అనేది బై బర్తే ఆ పీజియన్కి అనేది వచ్చి ఉంటుంది. అండ్ అదేవిధంగా దాని స్ట్రక్చర్ కానివ్వండి, అది ఎగిరేటప్పుడు దాని వింగ్స్ షేప్స్ కానివ్వండి, అండ్ దాని మెమరీ పవర్ కానివ్వండి, ఇదంతా ఏంటంటే ఒక రేస్కి సరిపడా అన్నీ ఏంటంటే బై బర్తే దీనికి ఈ రేసింగ్ పీజియన్స్కి వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి ఎగిరే విషయానికి వస్తే ఏంటంటే, ఆ వింగ్స్లో మనం ఇక్కడ ఎముక ఉంటుంది. వింగ్స్ దగ్గర మెయిన్ ఎముక ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకొని చూస్తే మీరు నార్మల్ పీజియన్, రేసింగ్ పీజియన్కి మీకు డిఫరెన్స్ అనేది కనబడద్ది ఫ్రెండ్స్. ఆ ఎముక దగ్గర కండ గట్టిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ వింగ్స్లో ఉన్న స్టామినా అనేది మీకు ఈజీగా అర్థమవుద్ది. ఒకసారి ఒక రేసర్ని పట్టుకొని వింగ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుద్ది దాని స్టామినా ఎంత ఉంది. ఒక నార్మల్ పీజియన్ని పట్టుకొని మీరు దాని వింగ్ ఓపెన్ చేసినా అక్కడ మీకు అర్థమవుద్ది మీకు స్టామినా ఎంత ఉంది, ఎంత కవర్ చేయగలదు. ఒక మినిమం అనాలిసిస్ అనేది మనం వేయచ్చు అప్పటికప్పుడు. ఇంకా మెయిన్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్, ఎందుకు ఎగరలేవు అంటే దాని స్టామినా వేరే, దీని స్టామినా వేరే, దాని స్ట్రెంగ్త్ వేరే, దీని స్ట్రెంగ్త్ వేరే. అదేవిధంగా రేస్ వదిలిన తర్వాత ఈ క్లైమేట్, అదే ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ఆ టెంపరేచర్స్ని తట్టుకునే గుణం రేసర్స్కి ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేరింగ్ టు నార్మల్ పీజియన్. రేసర్స్కి ఎక్కువ ఉంటుంది. నార్మల్ పీజియన్స్ తట్టుకోలేవు, ఎక్కువ ఓవర్ హీట్, ఎక్కువ ఎండ కాస్తుంది, ఎగురుతా పడిపోతాయి ఇవి. వీటిలా అంత స్ట్రెంగ్త్గా, స్టామినాగా ఎగరలేవు. అదేవిధంగా ఈ రేసర్స్ అనేవి స్పీడ్లో కానివ్వండి, ల్యాండింగ్లో కానివ్వండి చాలా షార్ప్గా ఉంటాయి. నార్మల్ పీజియన్స్ అలా ఉండవు, నార్మల్గా సింపుల్గా ఎగురుతుంటాయి, అంత స్పీడ్ చేయలేవు అవి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎందుకు ఎగరలేదు, ఎందుకు ఎగురుతుంది, బేసిక్ అయితే చెప్పాను. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటుంటే రేసింగ్ పీజియన్స్ గురించి నేను కొన్ని టిప్స్ అయితే చెప్పున్నాను రేసింగ్ పీజియన్స్ గురించి, ఆ వీడియో చూడండి. అండ్ అదేవిధంగా రీసెంట్గా నార్మల్ పీజియన్ యొక్క డిఫరెన్సెస్, అదేవిధంగా రేసింగ్ పీజియన్కి డిఫరెన్సెస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్, ఇవన్నీ నేను వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఒకసారి ఛానల్లో ఉంటుంది, పోయి చూడండి ఒకసారి. నాలెడ్జ్ అయితే గెయిన్ అవుద్ది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. బిగినర్స్ కోసం అయితే వీడియోస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. యువర్స్ ఎంఎం లాఫ్ట్, నెల్లూరు.